హల్లెలూయ. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 35వ కీర్తన 9వ వాక్యము. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. రక్షణను బట్టి సంతోషించాలి. దేవుడిచ్చిన రక్షణ ఎంతో విలువైనది. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా, పాతాళ వేదనలలోకి వెళ్ళకుండా యేసు రక్తము ద్వారా ఆయన నిన్ను విమోచించినాడు, విడుదల చేసినాడు. కాబట్టి ఆ రక్షణ ఎంతో గొప్పది. రక్షణ ఉచితమే, కానీ నీకు ఫ్రీగా ఉచితంగా దేవుడిచ్చినాడు, కానీ దానికి సంబంధించిన క్రయధనము ఆయన చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్నెంత ప్రేమించి నీకు కృప చూపి ఆయన రక్షణ నీకు అనుగ్రహించినప్పుడు ఆ రక్షణను బట్టి సంతోషించేవారుగా మీరు ఉండాలి. చాలామంది రక్షణను మర్చిపోతారు. రక్షణను బట్టించి సంతోషించటం మర్చిపోయి ఆశీర్వాదాలు వస్తే సంతోషిస్తుంటారు, ఒక దీవెన ఇస్తే సంతోషిస్తుంటారు. అసలు అది అందే వరకు కూడా వేచి ఉండేటువంటి మనసు లేదు. ఒక మాట పలుకుతే చాలు, దేవుడు మీకు ఒక గొప్ప ఫ్లాట్ ఇస్తున్నాడు, లేదంటే దేవుడు గొప్ప ఇల్లు ఇస్తున్నాడు, దేవుడు అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడని మీరు ఇక్కడికి వస్తే అది వస్తుంది, మీరు ఇక్కడికి వస్తే ఇది వస్తుందని అనౌన్స్మెంట్కే ఆమెనంటూ పరిగెత్తేవారు ఉన్నారు. ఆ నోటితో పలికిన వెంటనే ఆమెనంటూ ముందుకెళ్ళి ఉండేవారు ఉన్నారు. కానీ నిజంగా వాటికంటే గొప్పదైనది ఏంటి అంటే రక్షణ. ఆ రక్షణను బట్టించి ఆనందించు, ఆ రక్షణను బట్టించి సంతోషించు. ఆ రక్షణ ఎంతో విలువైనది. నీ మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ పాపముతో, ఏ బంధకాలతో, ఏ చీకటితో కట్టబడి బంధించబడి ఆ లోయలలో, ఆ ఒంటరితనాల్లో ఎలాంటి బ్రతుకై ఉన్నది, ఆ బ్రతుకులో నీ దేవుడు కనికరించి కృప చూపి వెలుగును అనుగ్రహించి నిన్ను ఆ కూపము నుండి బయటికి లాగి ఈరోజున దేవుడు ఈ స్థితిలో ఉంచినాడంటే ఆ రక్షణను నువ్వు మర్చిపోకూడదు. ఎంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య, ఎంత జాలి కలిగిన వాడు యేసయ్య. ఎంతోమంది సాక్ష్యాలు, మొదట ఉన్నటువంటి సాక్ష్యపు బలము చివరి వరకు ఉండటం లేదు. మొదట కొనసాగించిన భక్తి చివరి వరకు ఉండటం లేదు. మొదట చూపించిన కృతజ్ఞత చివరి వరకు చూపించటం లేదు. మొదట చేసిన పరిచర్య చివరి వరకు చేయటం లేదు. ఎందుకంటే మరిచిపోతూ ఉన్నారు రక్షణని. నిజంగా చాలామంది జీవితాల్లో స్టార్టింగ్లో సాక్ష్యము చాలా బలంగా చెప్తుంటారు. నేను పలానా వ్యభిచార కూపంలో కూరుకుపోయినాను, నేను తాగుడుకు బానిసై కూరుకుపోయినాను, అప్పులతో కూరుకుపోయినాను, అనారోగ్యముతో చావు దాకా వెళ్ళేసి వచ్చినాను, మంత్రాల కాడికి చావు దాకా వెళ్ళేసి వచ్చినాను, ఫెయిల్యూర్స్లో చావు దాకా వెళ్ళేసి వచ్చినాను. అప్పుడే దేవుని మాట నన్ను బ్రతికించింది, అప్పుడే దేవుని యొక్క పాట నన్ను బ్రతికించింది, అప్పుడే సేవకుడు వాక్యం నన్ను నిలబెట్టింది, బ్రతికించింది, వెలిగించింది. ఆ రోజున ఒక బ్రదర్ వచ్చినాడు, ఒక సిస్టర్ వచ్చినాడు, ఆ రోజున మాట నన్ను నిలబెట్టింది. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాము, ఎన్నో సాక్ష్యాలు. నిజంగా యేసయ్యవారు చెప్పినారు, ఇదిగో ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, కట్టబడిన గాడిద ఉంది, దాన్ని విడిపించుకొని తీసుకురండి అన్నాడు. ఎంతోమంది సేవకులు కష్టపడి సువార్తను ప్రకటిస్తూ, విడిపిస్తూ, తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర మిమ్మల్ని శిష్యులుగా చేస్తూ ఉండే వారిని కూడా గౌరవించకుండా ఉన్నారు. ఈ రోజున విప్పడానికి దేవుని అభిషేకం కావాలా, విడుదల చేసి మిమ్మల్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర సంపూర్ణులుగా చేసి నిలబెట్టేటువంటి సేవకులకు గౌరవించటం లేదు, మర్చిపోతున్నారు. మొదటి దినాన సేవకుని యొక్క కష్టము, దేవునిలో మోకాళ్ళ ప్రార్థనతో మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క విడుదల, ఆ ప్రయాసను కూడా మొదట్లో చూపించిన ప్రేమ, ఆప్యాయతలు, ఆ యొక్క మొదట్లో చూపించిన గౌరవము, ఘనత అన్ని సేవకుని ఇవ్వటం లేదు. ఆ రోజున చేసినది మర్చిపోయి వెనకాల తిరుగు, నువ్వు సేవకుడివి, మా ఇంటికి రా, మా వెనకాల తిరుగు, మేము లేకుంటే పరిచయం లేదు, మాకు వెనకాల లేకుంటే నీకు బ్రతుకులేదన్నంత చీప్గా చూసేస్తున్నారు. నిజంగా దేవుని యొక్క రక్షణను బట్టించి సంతోషించే వాళ్ళైతే మర్చిపోరు ఆయన కార్యాలు. విడిపించిన సేవకుని కూడా మర్చిపోరు. ఎప్పటికీ కూడా ఎంత స్థాయి పెరిగినా,
ఎంత స్థాయి లేకపోయినా ఎప్పుడు గౌరవిస్తూ లోబడుతూ దేవునికి ఇష్టంగాను సేవకునికి అనుకూలంగాను బ్రతుకుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హబక్కూ గారు అంటారు, ఎంత చక్కటి మాట అంటే, రక్షణను బట్టి ఆనందించే వాళ్ళ యొక్క దృష్టి ఈ లోక సంబంధమైన దీవెనల మీద ఉండదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉండదు. ఈ యొక్క మాటలు హబక్కూ గారు గ్రంథంలో రాయబడినాయి. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 25వ వాక్యము చూసినట్లయితే 3వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. రక్షణ ఇచ్చిన దేవుని యందు సంతోషించే వాళ్ళు లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు అవన్నీ ఉన్నాయా లేవా అని ఆలోచించరు. లేకపోయినా రక్షణను బట్టించి సంతోషిస్తారు. ఇచ్చిన రక్షణని ఇచ్చిన దేవుణ్ణి గణపరుస్తూ సంతోషిస్తారు. ఎంత గొప్ప మాట ఇది! నీ హృదయంలో నాటుకో. జీవితాంతము ఈ రక్షణను బట్టించి ఆనందించే విశ్వాసిగా ఆత్మీయతలో మీరందరూ కూడా ఎదుగుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. యేసయ్య విన్న వారిని అందరినీ దీవించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి. ప్రార్థించే మనసు, స్తుతించే మనసు, ఆరాధించే మనసు, నీ కొరకై బ్రతికే మనసు, మొదట పాపము నుండి, బలహీనతల నుండి, దుర్మార్గత నుండి, దుష్ట హృదయము నుండి విడిపించినటువంటి నిన్ను విడిపించడానికి వచ్చిన సేవకుని కూడా విడిచిపెట్టాక నీవు చెప్పిన ప్రతి మాట సేవకుని నోటి ద్వారా అందుకొని బహుబలమైన పాత్రలుగా లోకంలో సాక్షులుగా వాడబడే కృప వినవారికి అందరికీ దయచేయమని, నీ కృపా భాగ్యాన్ని కుమరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.